శ్రీమంతులకు శ్రీ అమరావతి నమ్మమైనటువంటి బ్రహ్మశ్రీ సుభాష్ ప్రకటించింది. నా తల్లిదండ్రులకి ఆది ప్రణామాలు తెలియజేసుకుంటూ ఆత్మలో అందరూ ప్రార్థించడం. సో ఈరోజు 24వ శ్లోకం. దేవశీల సంగాత సౌరమానాత్మవైభవ బండాసురగోయుక్త శక్తిసేన సమన్వితాం. దేవర్షిగణ సంగాత స్థూలమానాత్మవైభవ అంటే దేవర్షి గణము దేవతల గణం చేత స్థుతింపబడిన ఆత్మ వైభవం కలిగిన తల్లి. అంటే అమ్మవారు సర్వ లక్షణ సంపన్నులై సర్వాలంకర మోషితమై సకల శక్తి సముదాయం కలిగిన పరివారంతో కలిగి ఉన్న అమ్మవారి యొక్క వైభవాన్ని బ్రహ్మాది దేవతలు, వశిష్ఠాది మహర్షులు, నారదాది దేవతలు జయ జయధ్వనులతో కీర్తిస్తున్నారు. అంటే అమ్మవారి లక్షణములు, అమ్మవారి యొక్క అలంకారం, అమ్మవారి యొక్క శక్తి సమూహం గురించి దేవతలందరూ కూడా, మహర్షులు దేవతలందరూ కూడా జయ జయధ్వనులతో కీర్తిస్తున్నారు అని అర్థము. బండాసురావధోజుక్త శక్తి సేన సమన్విత అంటే బండాసురుడిని చంపడానికి కావలసిన అవసరమైన శక్తి సేన అమ్మవారికి ఉంది అని అర్థం. శక్తి సేన సమూహము కలిగినది అని అర్థము. 25 సంపత్కరీ సమారూఢ సింధూర వజ్రసేవిత అశ్వారూఢ దిష్టిత స్వ కోటి కోటి విరారుతం. సంపత్కరీ మాత, ఈ సంపత్కరీ దేవి అమ్మవారి యొక్క అంకుశము నుండి పుట్టినది. అమ్మవారి యొక్క అంకుశము నుండి పుట్టింది. ఈ సంపత్కరీ దేవి గజసేనకు అధిపతి అంటే ఏనుగులు. గజసేనకి సంపత్కరీ మాత అధినేత. ఈ సంపత్కరీ దేవి అధిరోహించిన గజము పేరు రణకోలాహలము. రణకోలాహలం అనే గజమును అధిష్ఠించి ఆమె యుద్ధ రంగంలోకి ప్రవేశించినది. సంపత్కరి అని అంటే ఏనుగుల్ని మచ్చిక చేసుకొను, గజ విద్యలో నేర్పరి, ఆ విద్యలో నేర్పరి అని అర్థం. అందుకు ఆమె ఆ గజశాల అంతటికి కూడా ఆమె సంపత్కరి మాత అధిపతి. అమ్మవారు అధిపతి. ఈ సంపత్కరి మాత యొక్క శక్తి దృఢ బల శక్తి, దృఢమైన బలమైన శక్తి కలిగింది సంపత్కరి మాత. అశ్వారూఢ దిష్టిదాస కోటి కోటి విరారుత అంటే అశ్వారూఢ దేవి. ఈ అశ్వరూఢ గుర్రాలు, అశ్వసేనకి అధిపతి అశ్వారూఢ మాత. ఈ అశ్వారూఢ మాత అధిష్ఠించిన ఆ అశ్వము పేరు అపరాజిత. అపరాజిత అనే అశ్వను అధిష్ఠించి రణరంగంలో ప్రవేశించింది. వాయువేగము, మనోవేగం కలిగిన కోటాను కోట్ల అశ్వములకు ఈమె అధిపతి. ఈమె యొక్క శక్తి తేజోవంతమైన వేగవంతమైన శక్తి, తేజ వేగ శక్తి అమ్మవారి యొక్క అశ్వారూఢ దేవి యొక్క శక్తి. చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయ చక్రరథారూఢ మంత్రిని పరిసేవిత. చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత అంటే శ్రీచక్రమే చక్రరాజ్యము. ఆ శ్రీచక్రం అనే రథమును అధిష్ఠించి అమ్మవారు యుద్ధ రంగంలో ప్రవేశించినది. శ్రీచక్రం అనే రథంలో లలితాదేవి యుద్ధంలోకి ప్రవేశించింది. ఆ అమ్మవారి రథములకు ఇరువైపులా శ్యామలాదేవి, వారాహిదేవి అనే 2 శక్తులు రథములపై ఉండెను. అమ్మవారికి అటు శ్యామలాదేవి, ఇటు వారాహిదేవి రథము అమ్మవారికి ఉండెను. సర్వాయుధ పరిష్కృత అంటే సర్వాయుధ పరిష్కృత అంటే సర్వ ఆయుధములు సమూహత అంటే ముగ్గురు యొక్క రథముల్లోని అన్ని ఆయుధములు కలిసి ముగ్గురు కలిసి ఎల్లవేళలా ఉండును అని అర్థం. అమ్మవారితో శ్యామలాదేవి, వారాహిదేవి ఎల్లవేళలా కలిసి ఉండేది. సర్వాయుధాలు కలిపి పట్టుకొని అమ్మవారితో ఎల్లవేళలా ఉండును అని అర్థము వచ్చును.
గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత అంటే గేయ చక్రముల రథమును అధిష్ఠించినది శ్యామలాదేవి. శ్యామలాదేవి మంత్రి, అమ్మవారికి మంత్రి. ఈ సర్వ సైన్యాలన్నిటికీ కూడా ఆమె మంత్రి. శ్యామల అంటే ఆ శ్యామల స్వరూపం జ్ఞాన శక్తి స్వరూపంగా సేవిస్తాం మనం. శ్యామలాదేవి యొక్క శక్తి జ్ఞానం బుద్ధి, అందుకే ఆమె మంత్రి. శ్యామలాదేవి లలితామాత దగ్గర మంత్రి ఆమె. గిరిచక్ర రథారూఢ దండనాద పురస్కృత జ్వాలా మాలిని కాక్షుప్త అగ్ని ప్రాకార మధ్యగా. గిరిచక్ర రథం అంటే వరాహము. ఈ వరాహముల చేత లాగబడిన రథము కనుక గిరిచక్ర రథము అని అర్థం. ఈ గిరిచక్ర రథమును అధిష్ఠించి వచ్చిన తల్లి వారాహి. వారాహి మాత ఈ వరాహంతో లాగబడిన ఈ గిరిచక్ర రథమును అధిష్ఠించి యుద్ధమునకు వచ్చినది. ఈ వారాహి మాత సర్వ సైన్యాధ్యక్షురాలు. మొత్తం ఈ గజాకి వీటికి వీరందరికీ సర్వ సైన్యాధ్యక్షురాలు వారాహి మాత. ఈ వారాహి మాత యొక్క శక్తి మహాబల దుష్టనాశన శక్తి. అమ్మవారి యొక్క శక్తి మహాబల దుష్టనాశన శక్తి. జ్వాలామాలిని కాక్షుప్త అగ్ని ప్రాకారం మధ్యగా. జ్వాలామాలిని అంటే 15 చంద్రకళల తర్వాత 16వ కళ జ్వాలామాలిని. ఈ జ్వాలామాలిని అమ్మవారు, ఆ దేవి అమ్మవారి యొక్క ఆజ్ఞ మేరకు మనం కథలో చెప్పుకున్నాం. రాక్షసులు రాత్రి యుద్ధంకి వచ్చినప్పుడు ఈ చీకట్లో వాళ్ళు నల్లని దుస్తులతో వచ్చినప్పుడు అమ్మవారు జ్వాలామాలిని పిలుస్తారు. జ్వాలని ఇచ్చి వెలుతురిని తెప్పించడం. అప్పుడు వచ్చిన జ్వాలామాలిని మాత 100 యోజనముల పొడవు 30 యోజనముల ఎత్తుతో అగ్ని ప్రాకారమును సృష్టించినది. మొత్తం గోడలాగా మొత్తం 100 యోజనాల దూరం వరకు కూడా అగ్ని సృష్టించి ఆ గోడలాగా చేసింది ప్రాకారం. ఆ అగ్ని ప్రాకారం అగ్ని ప్రాకార మధ్యగా. ఆ అగ్ని మధ్యలో నుండి లలితాదేవి. అగ్ని ప్రాకారం ఆ జ్వాల మధ్యలో లలితాదేవి ఉండును అని అర్థము. జ్వాలామాలి యొక్క శక్తి అగ్ని శక్తి. జైనదేవి శ్రీమాత్రే శివానందలహరి 55వ శ్లోకం నుండి శివుడు వర్ణిస్తున్నాం అన్నమాట. ఆద్యుడును అమిత తేజోవంతుడను శృతి గోచరుడును సాధ్యుడును చిదానందమయ ఆత్మస్వరూపుడను ముల్లోకాలను కాపాడటంలో ప్రవృత్తి కలవాడను యోగులచే ధ్యానింపబడివాడను దేవగణాల చేత దానం చేయతగిన వాడను చిచ్చక్తితో కూడిన వాడను చక్కని తాండవ నృత్యంలో సంభ్రమం కలవాడను జటాధారియు శుభకారణుడు అయిన శంభునికి నమస్కరిస్తున్నాను. అంటే పరమేశ్వరుడికి, ఇవన్నీ పరమేశ్వరుడి వల్ల ఆ పరమేశ్వరుడికి నేను నమస్కరిస్తున్నాను. ఓం నమ శివాయ. శివాయ నమః. జై గురు. చిన్న కథ నిమిషంలో అయిపోతుంది. మనం నాయనారు స్టార్ట్ చేస్తాం కదా. నాయనారులో ఇంకో నాయనారు ముత్తు నాయనారు. ఈయన ఈ ముత్తు నాయనారు ఏంటంటే మనకి అజ్ఞానంలో ఎలా చూస్తామంటే విష్ణువు వేరు శివం వేరు అలాగే చూస్తాం. అది ఎలా చూస్తాము అని అంటే వాసుడు వేరు వాముడు వేరు. వాసు వామ రెండు ఒక్కటే. వాసుడు అంటే శ్రీనివాసుడు, వామ అంటే పరమేశ్వర. వా తీసేస్తే వాసు వామ. సుమ అంటే పుష్పం. పుష్పం అంటే జ్ఞానం. జ్ఞానం ఉన్నవాడికి ఇద్దరు ఒక్కటే. జ్ఞానం లేని వాడికి వేరు వేరు ఉంటే ఇద్దరు ఒకటే అనే జ్ఞానం ఎప్పుడు వస్తుంది? ఇద్దరిది పదార్థం ఒకటే, రూపాలు వేరు, నామాలు వేరు, రంగు వేరు, కానీ పదార్థం ఒక్కటే. ఇది తెలియక అప్పుడు అజ్ఞానం కొట్టుకుండేవారు. విష్ణు భక్తులు శివభక్తులు తెలియక అజ్ఞానం, తెలిస్తే ఒక్కటే. సో ఈ ముత్తునాడిన టైంలో రాజు శివ పూజలు చేయించేవాడు కాదు. శివ పూజలు జరగకూడదని అక్కడ శివలింగానికి గంధంతో అభిషేకం చేశారు.
ఆ గంధపు చెక్కలు అరగదీసి ఆ చందనంతో శివాభిషేకం చేసేవారు. అది కంపల్సరీ శివాభిషేకంలో ఒక గంధంతో అభిషేకం అది అయిన తర్వాత విభూతితో చేసేవారు చల్లబడడానికి. అయితే ఈ శివార్చనలు ఆ రాజ్యంలో ఎక్కడా జరగకూడదని చెప్పి రాజు గంధపు చెక్కలన్నీ కూడా దయిస్తారు. ఈ ముత్తు నారాయణ పరమశివ భక్తుడు గంధపు చెక్కల కోసం తిరిగి 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 ఎక్కడ ఒక గంధపు చెక్క దొరకదు. ఎలా శివార్చన చెయ్యాలి కూర్చొని అప్పుడు అన్నాడు, ఆ గంధపు చెక్క దొరకకపోతే ఈ చెక్క ఉంది కదా భగవంతుడు ఇచ్చాడు అని చెప్పి తన చెయ్యని అరగదీయడం మొదలుపెట్టాడు. అరగదీస్తే ఇది చీలిపోయింది, రక్తం కారిపోతుంది, లోపల ఉన్న మాంసం ముద్ద పక్కకి వెళ్ళిపోయింది, దుమ్ము అరిగిపోవడం మొదలుపెట్టింది ముద్దలాగా. ఆ ముద్దతో నా శివుడికి అభివృద్ధి. లాస్ట్కి ఎవరు దిగి వచ్చారంటే ఏ లింగానికైతే కూర్చొని అందులోంచి పరమేశ్వరుడు పరిగెట్టుకొని వచ్చాడు. నాయన ఏమిట్రా నీ భక్తి అనేసి, నాకు ఒక్క అవకాశం పరమేశ్వరుడు అడిగాడండి. రేపటి నుంచి ఈ చుట్టుపక్కలంతా కూడా శివ అభిషేకాలు శివ అర్చనలు ఎవరికి ఎలా కావాలో అలా చేసుకునేలా చేస్తాను, ఈ ఒక్క రాత్రి గడవని అని చెప్పాడు. శివుడు అదృశ్యమైతే ముత్తు నాయనారు ఇంటికి వెళ్ళి పడుతున్నాడు. ప్రాతకాలంలో తెల్లవారేసి ముత్తు నాయనారు 2 పనులు చేసుకున్నాడు. కానీ మహారాజు ప్రాతకాలంలో లేకపోలేదు. ఎందుకు? ఒంట్లో ఉన్న శివం వెళ్ళిపోయాడు. శివం వెళ్ళిపోతే ఏంటంటే శవమైంది. ఒక్క నిమిషంలో శివుడు ప్రాణం తీసేస్తాడు. శివుడు వెళ్ళిపోయాడు లోపల నుంచి. ఇప్పుడు రాజు మరణించాడు, వారసులు లేదు. అక్కడ అప్పుడున్న పద్ధతి ప్రకారం ఏనుగుకి కళ్ళకు గలకలు కట్టి దానికి మెడలో ఒక మాల ఇస్తారు తొండంకి. అది ఆ మాల పట్టుకెళ్ళి ఎవరికి వేస్తుందో వాళ్ళు రాజు. అది ఊరంతా తిరిగి 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 దేవాలయం దగ్గరికి వచ్చారు. ముత్తు నాయన గుడిలో నుంచి వస్తారు. ఆయన దగ్గరికి రాగానే ఒక సువాసన వచ్చింది. రాగానే వెంటనే ఆయన మెడలో మాల వేసేసి దాని కాలు కిందకి పెట్టి ఆయన్ని తీసి ఎక్కించుకొని రాజమందిరానికి తీసుకెళ్ళి వెళ్ళేసారు. అందరూ ముత్తునారాయణ రాజుని చేద్దామని నిర్ణయం తీశారు. తర్వాత రోజు అభిషేకం జలాలన్నీ తెచ్చారు. ఆయన చెప్పారు, నాకు జలాలతో అభిషేకం వద్దు, విభూతితో అభిషేకం చేయండి అని చెప్పారు. ఆ సుగంధభరితమైన జలాలు అవన్నీ త్రోసి పుచ్చేసి నాకు విభూతితో అభిషేకం చేయండి. విభూతితో అభిషేకం చేశాను. బంగారు కిరీటం తెచ్చేది నాకు ఇది వద్దు, రుద్రాక్షల కిరీటం కావాలి, రుద్రాక్షలతో కిరీటం చేయించి తల మీద పెట్టుకున్నాడు. అంటే ఆయన సింహాసనం రాజు చూడలేదండి. ఈ రోజు నుంచి అన్ని చోట్ల శివ అర్చనలు జరగాలి. దగ్గరుండి ఆ రాజ్యం అంతా కూడా శివ అర్చన చేయించాడు ఆయన దగ్గర. అక్కడి నుంచి రాజ్యం సస్యశ్యామలంగా సంపదలతో తులతూగింది. అంటే శివ భక్తి ఇది. ఆయన సుగంధి పుష్పం తీసుకొని గుగ్గులో ఉన్నాయా గుగ్గులో వేసి శివ దర్శనం పొందితే ఈయన శరీరాన్నే చక్కగా ఒక చక్కగా భావించి ఆ గంధపు చెక్క పరమేశ్వరుడు అభిషేకం కోసం పాంశం. అంటే భక్తితో కూడా వీళ్ళు పరమేశ్వరుడు అనుగ్రహం పొందారు. భక్తి కూడా ఎలా ఉండాలి? ఇలా ఉండాలి. భక్తి చేసామంటే నేను ఎన్నోసార్లు చెప్తాను. కోటేశ్వర గారు చెప్పిందో మనం చెప్పా. మన భక్తి అంటే ఎక్కడ అయిపోతుంది? దీపాల్లో 4 వద్దుల 11 వేస్తే ఏమవుతుంది, 3 వేస్తే ఏమవుతుంది, 2 వేస్తే ఏటవుతాయో వేయచ్చా లేదా? కార్తీక మాసంలో ఇప్పుడు మరీ చాలా అంటే మనకు తగ్గిన రూళ్ళు అంతా వెళ్ళక్కర్లే. లాస్ట్ రోజు ఒకటి ఇంట్లో ఒక చిన్న దెబ్బలు పెట్టేసుకొని అన్ని ఒత్తులు కలిపి ఒక ఒత్తు చేసి వెలిగించేస్తే 4 రోజులు చేసిన తర్వాత అయిపోయి వచ్చింది. ఎవరికైనా పరిగెత్తలేదు. అంటే మన భక్తి మనకు నచ్చినట్టుగా మనం చక్కగా మౌల్డ్ చేసేసుకుంటున్నాము. అది భక్తి అండి. భక్తి అంటే భగవంతుడు సాక్షాత్ పరిగెట్టుకొని వచ్చేయాలి. అది భక్తి. దీపం పెట్టకపో ఏం చేసినా నిరంతరం ఆయన్ని నీ మనసులో మాత్రం ఉంచుకో. అక్కడి నుంచి నువ్వు తీయకు. కానీ మనం గుడికి వెళ్ళి ఆ 10 నిమిషాలు దండం పెట్టాక బయట బరుక్షణ ఆయన ఇక్కడి నుంచి తీసేస్తున్నాం. వెంటనే బయటకు వచ్చి చొక్కు పాలుకు తొడగానే అయిపోయి ఏ శివపరమాత్మ లేదు, ఏ అమ్మవారు లేరు, అయిపోయి అక్కడి నుంచి మొదలవుతాయి మాటలు. వదినా అంటే అయితే ఏ అమ్మ కానీ అవతలమ్మ గురించి అరగదీసి ఇంటికి వచ్చినంత వరకు చెప్పేసారు. మరి అక్కడ పళ్ళు మూసుకొని దండం పెట్టి శక్తి ఏంటయ్యింది, అక్కడే వదిలేసి వచ్చావు నువ్వు.
ఇక నీ కోరికలు ఏం తీరుతాయి? మంచి కోరికలు తీరగలిగేవైతే నువ్వు మనస్ఫూర్తిగా కోరుకుంటే ఖచ్చితంగా అమ్మవారామని అయ్యవారామని తీరుస్తారు. ఎందుకు? అవి ఎలా ఉండాలంటే ధర్మంగా ఉన్నవి. నీ కుటుంబంలోనైనా సరే ధర్మబద్ధమైన కోరిక అయితే ఖచ్చితంగా తీరుతుంది. ఎదుటి మనిషి నాశనం కాకుండా నువ్వు బాగుండాలని కోరుకో, తప్పేమీ లేదు. భగవంతుని కాకపోతే ఎవరిని అడుగుతావు? నువ్వు అడుగు, నీకు ఏ కోరుకున్నా నువ్వు అడుగు. కాకపోతే అత్యాశకు పోయినట్టు ఉండకూడదు. నీకు కొంచెం కష్టంగా ఉంది, భగవంతుని నోరికి పడుకు, నీ కష్టాన్ని గట్టెక్కించాలని అడుగు. అంతే తప్ప నీకు 10,000 కావాల్సిన దగ్గర ₹1,00,000 ఇస్తాంటే అవన్నీ తీరిపోతాయి. 10,000 అయితే 10,000 అడుగు, ఆయనకి ఎంత ఇవ్వాలో తెలిసిస్తాను. సో ఇంత జాగ్రత్తగా నువ్వు భగవంతుడి దగ్గర వెళ్తే ఖచ్చితంగా ఆయన అనుగ్రహం పొందే తీర్థ. భక్తి అంటే త్రికరణ శుద్ధిగా ఉండాలి. నీ లోపల ఇంకేం ఉండకూడదు. నీ మొహం మొత్తం శుద్ధి అయిపోయి త్రికరణ శుద్ధిగా భగవంతుడి పాదాలు చాలు, ఇంకేమీ నాకు అక్కర్లేదు, అదే నాకు శరణం అనుకుంటే ఆ పాదాల దగ్గర నీకు ఖచ్చితంగా చోటు దక్కే తీరుతుంది. ఆ చోటు కోసం ప్రయత్నించాలి. ఈ మిగతా చోట్లన్నీ తాత్కాలికం, ఇవి కూడా పోతాయి, ఇవి శాశ్వతం కాదు, ఇవన్నీ పోతాయి. అది ముఖ్యం, అది ముఖ్యం గుర్తుంచుకోండి. భక్తి అలాగా ఉండాలి. ఈ నాయనార్ల కథలు ఒక్కొక్కరు అద్భుతంగా ఉన్నాయి. అయితే శివభక్తి ఎంత ఉందో చూడండి. ఈ శరీరాన్ని వదిలేస్తాను. నీకు యోగి దగ్గరికి అంటే అంత స్థితికి వెళ్ళిపోయిన వాడికి శరీరం మీద వ్యామోహమే ఉండదు అసలు. అది భక్తి. జై గురుదేవ్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత ద్వితీయోధ్యాయః. సాంఖ్యయోగః. శ్రీ భగవాన్ ఉవాచ. 59 శ్లోకం చూడండి. 59 కదా. 59 విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవజ్రం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. చెప్పండి. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవజ్రం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇంద్రియముల ద్వారా అంటే ఇంకా స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు చెప్తున్నారు భగవానుడు. ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపని వారి నుండి ఇంద్రియార్థములు మాత్రం వైగలమును, కానీ వారిపై ఆసక్తి మిగిలి ఉండదు. స్థితప్రజ్ఞులకు పరమాత్మ సాక్షాత్కారమైనందువలన వారి యందు ఆసక్తి కూడా తొలగిపోవును. అది ఏం చెప్తున్నారు? ఇంద్రియముల ద్వారా, ఇంద్రియాలంటే నాలుగా చర్మం, ఇవన్నీ చేతులు కాదు. ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపని వారి నుండి. అటు విషయాలంటే ఏంటి? ఈ భౌతిక ప్రాపంచిక విషయాలు ఏముంటాయి? వస్తువుల మీద, వ్యక్తుల మీదే కదా. అంటే ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపని వారి నుండి. ఓకే, ఇంద్రియాల ద్వారా వాటిని గ్రహింపు, వాటిని మనం అదుపులో పెట్టుకోము బాధ్యత. అయితే గ్రహింపని వారి నుండి ఇంద్రియార్థములు మాత్రం వైదొలగదు. ఓన్లీ ఇంద్రియార్థములు అంటే ఏంటి? విషయాదులు ముందు మాత్రమే విషయాదులే తొలగిపోతాయి. కానీ వాటిపై ఆసక్తి మిగిలి ఉండును. సామాన్యమైన మానవుడికి ఇంద్రియాలను బంధించినా సరే వాటి మీద ఆసక్తి అలాగే ఉంటుంది. అలా ఆసక్తి ఉంటే స్థితప్రజ్ఞుడు అవుతాడా? జాగ్రత్తగా ఉంటాడు. అయితే స్థితప్రజ్ఞులకు పరమాత్మ సాక్షాత్కారమైనందువలన వారి నుండి ఆసక్తి కూడా తొలగిపోతుంది. స్థితప్రజ్ఞుడికి ఆయన బుద్ధి స్థిరంగా ఉండడం వలన, పరమాత్మ యందే ఉండడం వలన, ఆయన స్థితప్రజ్ఞుడు పరమాత్మ సాక్షాత్కారమైనందువలన
ఆయనకు ఆసక్తి కూడా ఉండదు. అయితే ఆసక్తి పోవాలి, ఇంద్రియాన్ని బంధించుకోవడం కాదు. ఆసక్తి పోవాలి అంటే ఇప్పుడు దీక్ష చేస్తూ ఉంటాడు, 4 దీక్ష చేస్తాడు కదా. అయితే దీక్ష చేసేటప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి. ఏంటవి? సినిమా చూడకూడదు, మొత్తం పానీయాలు సేవించుకోవడం, మాంసాహారం భుజించుకోవడం, దుర్భాష మాట్లాడకూడదు, ఇవన్నీ నియమాలు ఉంటాయి కదా. అయితే కొంతమంది ఈ నియమాలతో 41 రోజులు చేసి సత్యమేదో అసత్యమేదో తెలుసుకుని వివేకంతో ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. అయినా ఈ ప్రపంచం చెందేం కాదు కదా. కానీ కొంతమంది మాత్రం ఈ 40 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలే 40 రోజులు మిస్ అయిపోయింది కదా అని అంటే ఆ 40 రోజులు ఇంద్రియాలను ఆపారు, ఆసక్తి పోలేదు. ఇంద్రియాలు ఏం చేస్తారు? అదుపులో పెట్టారు, బంధించారు. అంటే ఒక వేటగాడు ఒక జంతువుని తీసుకొచ్చి బంధిస్తే ఒక వారం రోజుల తర్వాత దాన్ని విడిచిపెడితే ఏ వర్షం అలాగా. అంటే కొంతమంది మాత్రం వాళ్ళ వివేకంతో ఇలా ఉంటే బాగుంటుందని వాళ్ళ జీవితానికి ఉండేవాళ్ళు కూడా ఉంటారు. కానీ కొంతమంది మాత్రం అంటే వాళ్ళ మీద ఆసక్తి పోలేదు, ఆసక్తి పోకుండా బంధించారు. అలా బంధించకూడదు. ఆసక్తిని పోగొట్టే కదా చేసుకోవాలి. ఎలా చేసుకోవాలంటే సత్సంగం, నిత్యం విచారణ, వివేకం, ఇవన్నీ కూడి మనం నిత్యం విచారణ చేసుకుంటే నెమ్మదిగా ఆసక్తి అనేది దానికి అదే తగ్గితే అప్పుడే బంధించక్కనే సహజంగా స్థితప్రజ్ఞుడు ఏ విధంగా తన కర్మలు చేసుకుంటూ పోతాడో అలాగే స్థితప్రజ్ఞుడు ఎలా చేస్తాడు కర్మల్ని. ఇప్పుడు మామూలుగా మనం మార్నింగ్ నైట్ పడుకుంటాం, మార్నింగ్ బ్రష్ చేయాలి ఆసక్తి ఉంటామా? మార్నింగ్ స్నానం చేయాలి ఆసక్తి ఉంటామా? అట్లా ఆసక్తి ఉండదు. సహజంగా లేస్తాం, బ్రష్ చేస్తూ స్నానం చేస్తాం సహజంగా. అలాగే స్థితప్రజ్ఞుడు కూడా తన కర్మల్ని అలా సహజంగా చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అలాంటి వాడు స్థితప్రజ్ఞుడు అని స్థితప్రజ్ఞుడు యొక్క లక్షణం ఈ శ్లోకంలో చెప్పారు. సర్వం కృష్ణార్పణం. అమ్మా ఫలశ్రుతి చెప్పండి. యత్ర యోగేశ్వరం కృష్ణం యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీజితయోగిని ధ్రువాణీతిర్మతిర్మమ. ఓ రాజా, యోగేశ్వరుడు శ్రీకృష్ణ భగవానుడు ధనుర్ధారైన అర్జునుడు ఉండే చోట సంపదలు, సర్వవిజయములు, సకల ఐశ్వర్యములు సుస్థిరమైన నీతితో ఉందని నిశ్చితము నా అభిప్రాయం. సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్పారు. సర్వం శ్రీకృష్ణార్పణ. జై శ్రీ. సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు.